క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినమ కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 3వ వచనము మరియు 4వ వచనం. పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చోండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించున్నావా నేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని, ఈ వారమంతా, ఈ రోజంతా, లేకపోతే ఈ నెలంతా, ఈ సంవత్సరం అంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. దినములు చెడ్డమైనప్పటికీ కూడా మంచి దినాలను మనం అనుభవిస్తున్నాం. దేవుని యొక్క మంచితనాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇవి చెడ్డ దినాలు కాదు, మహా చెడ్డ దినాలైనా మనకు నష్టం లేదు. మహా చెడ్డ దినాలైనా మనకు నష్టం లేదు. కారణం ఏంటంటే వీఆర్ ఎంజాయింగ్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. దేశం యొక్క మంచి పదార్థాలని మీరు అనుభవిస్తారని యెషయా గ్రంథంలో ప్రామిస్ ఒకటి ఉంది, వాగ్దానం ఒకటి ఉంది. మనం అనుభవిస్తాం. వీ విల్ ఎంజాయ్ సమ్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ వుడ్ ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఏదైనా అకేషన్ను బట్టి, మీ ఇంట్లో జరిగిన ఫంక్షన్ను బట్టి ఎవరైనా మీ బంధువులు వేరే దూర ప్రాంతం నుంచి వచ్చినట్లయితే వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. కొత్త వారికి కూడా వారికి కార్యక్రమాన్ని పరిచయం చేయండి. ఈ లింక్స్ వారికి షేర్ చేయండి. వారు క్లిక్ చేసుకొని చూస్తారు, వింటారు. దేవుని స్తోత్రం. అక్కడక్కడ ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం చూడండి. దేవుని స్తోత్రం. ఈ సందేశాలు ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనేది నా యొక్క ఉద్దేశం. ఇంకా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. రాబోయే రోజుల్లో ప్రభు చిత్తమైతే ఇప్పుడు వెళ్ళిన చోట్ల కాకుండా మరి కొత్త ప్రదేశాలకు కూడా వెళ్ళాలి. దేవా నన్ను నడిపించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అవి విదేశం కావచ్చు, స్వదేశం కావచ్చు, స్వదేశంలో మరో దూర ప్రాంతం కావచ్చు. దేవుడు తన దాసుల్ని పంపించాలని ఆశిస్తున్నాడు. దేవుని సేవకులు ఒక పరిమిత ప్రదేశానికే పరిమితం కాకుండా స్ప్రెడ్ కావాలి, విస్తరించాలి. అందుకే కదా ఎక్కడో ఉన్నట్టు మేము హైదరాబాద్లోను, రాజమండ్రిలో ఉన్న మేము ఇక్కడికి వచ్చి డిజిటల్ చర్చెస్ పెడుతున్నామని సమర్థించుకుంటారేమో. ఈ రోజుల్లో సేవలో మరింత వ్యాపారాత్మక ధోరణి కనిపిస్తుంది. గత రోజుల్లో ఇలా లేదు. 30 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం పరిచయం ఇలా లేదు. ఇప్పుడంతా ఈ సోషల్ మీడియా వచ్చి చిన్నదానికి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తూ, వాళ్ళు తుమ్మినా తగ్గినా దాని గురించి పెద్ద విషయాలుగా చేసుకుంటూ, ఎంత విచారకరం. నీ హావభావాలు లేకపోతే ఇవన్నీ కాదు ప్రజలకు కావాల్సింది. ఒక ఆయనకున్న కోట్ల గురించి, ఆయనకున్న కార్ల గురించి, వాటి గురించి, ఇళ్ల గురించి, వాటి గురించి చెప్పుకుంటాడు. ఇవన్నీ కాదండి ప్రజలకు అవసరమైంది. దేవుడు నీకేం అనుగ్రహించాడు అంటే భౌతికంగా కాదు, ఆత్మీయంగా వాక్యములో నుంచి నీకేం అనుగ్రహించాడు అది చెప్తే ప్రజలు దీవించబడతారు. ఎస్, ఇది దేవుని వాక్కు, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తారు. అది లేకుండా వేదికను ఆధారంగా చేసుకొని కట్టుకథలు, పెట్టకథలు, సుత్తి సోదంతా చెప్తున్నారు మనోళ్ళు. చాలా విచారకరం. ఒకడు బోధించిన ఎవడైనా సరే, డిజిటల్ చర్చ్ వాళ్ళైనా, నాన్ డిజిటల్ చర్చ్ వాళ్ళైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒకడు బోధించిన దేవోక్తులను బోధించాలి. కొత్త దేవోక్తులను తీసుకొచ్చి బోధించాలని కాదు, ఉన్నటువంటి దేవోక్తులని, దేవుని గ్రంథములో ఉన్నటువంటి దేవోక్తుల్ని చక్కగా వ్యాఖ్యానించడం కావచ్చు, విభజించడం కావచ్చు, సత్యవాక్యాన్ని విభజించడం కావచ్చు. అలా చేయాలి. అది ప్రసంగం యొక్క విధానం. అనగా ప్రసంగించేటువంటి మేము 3 విషయాలు మేము గుర్తుపెట్టుకొని ప్రసంగించాలి. ఎవరైనా ప్రసంగికులు హెర్మోనెటిక్స్ గుర్తుపెట్టుకోవాలి, వ్యాఖ్యాన శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి, హోమోలిటిక్స్ని మేము గుర్తుపెట్టుకోవాలి. అనగా ప్రసంగ శాస్త్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోదిగా మేము అపాలజెటిక్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్, ప్రసంగించేటువంటి కళ ఒకటి. రెండోది ద థియరీ ఆఫ్ ప్రీచింగ్, అది ప్రసంగించేటువంటి విధానం, సిద్ధాంతం. మూడోది ద డిఫెన్స్ ఆఫ్ ద ప్రీచింగ్,
మేమేం ప్రసంగిస్తున్నామో ఆ ప్రసంగించేదాన్ని వాక్యానుసారంగా స్థిరపరుస్తూ కన్ఫర్మ్ చేస్తూ వెళ్ళడం. ఇలా జరుగుతుంది అనుకుంటున్నాను. నో, నాట్ కన్ఫర్మ్డ్ మెసేజ్. బల్లగుద్ది చెప్తున్నాం అంటే కొంతమందికి బల్లగుద్ది అలవాటు ఉంటుంది, అది వేరే విషయం. ప్రతిదానికి బల్లగుద్దడంలో కూడా అర్థం లేదు. కాబట్టి ఈ 3 విషయాలు మేము దేవజనులుగా మా మీద ఒక బాధ్యత ఉంది. డిజిటల్ చర్చెస్ అన్నీ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. చేసినటువంటి డిస్టర్బెన్స్ చాలు. ఇక మీదట ఉన్న స్థానిక సంఘాలు సంతోషంగా ఐకమత్యంగా కలిసి పరిచయం చేసుకునేవ్వండి. కలవరం పుట్టించాల్సిన వాళ్ళం కాదు, ఐక్యత కలిగించడానికి ప్రయత్నం చేయాల్సిన వాళ్ళం. అక్కడెక్కడ రండి, మా దగ్గర ప్రార్థన పెట్టండి, ఒక చర్చ్ స్టార్ట్ చేయండి అని నన్ను పిలుస్తున్నారు. వద్దండి, మీ ఏరియాలో 10 చర్చ్లు ఉన్నాయి, 15 చర్చ్లు ఉన్నాయి. అటువంటిప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అక్కడ స్టార్ట్ చేద్దాం, ఇక్కడ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు నేను చెప్పాను, అక్కడ ఆల్రెడీ 4 చర్చెస్ ఉన్నాయి, మనం ఎందుకు వెళ్ళి డిస్టర్బ్ చేయడం? యూదులకైనను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. నెల్లూరులోని దేవుని సంఘానికి అభ్యంతరం సంఘము అంటున్నప్పుడు ఏ సంఘము అంటే అన్ని సంఘాలను ఉద్దేశించి అంటున్నాను. అన్ని సంఘాలు ఉన్నప్పటికీ నెల్లూరులో ఉన్నది మాత్రం దేవుని సంఘము ఒకటే. అది ఏ సంఘం అని మళ్ళీ అడగొద్దు, అది పిచ్చి ప్రశ్న. నెల్లూరులో ఒక 200 నుంచి 300 వరకు సంఘాలు ఉంటే ఉండొచ్చు, ఉన్నాయండి, నో ప్రాబ్లం. ఇవన్నీ ఒకటే సంఘము, ఇవన్నీ ఒకే సార్వత్రిక సంఘములో భాగము. డినామినేషన్లు వేరు కావచ్చు, ఇదంతా ఒకటే సంఘం. నెల్లూరులో ఒకటే సంఘం ఉంది. ఈ సంఘాన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేయకూడదు ఏ శక్తి కూడా. ఆ శక్తిని మనం అనుమతించడానికి వీల్లేదు. వాళ్ళు పరిచయం చేస్తున్నారు, చేయనివ్వండి. మేము బతకాలి, ఇతరులను బతికించాలి. నేను బతకాలి, ఇతరులు బతకాలి. లీవ్ అండ్ లెట్ దెమ్ లీవ్. పోలేండి, ఆయన పెద్ద సేవకులు మాత్రమే బతకూడదు, చిన్న సేవకులు కూడా బతకనివ్వండి. సీనియర్సే కాదు, జూనియర్స్ కూడా బతకనివ్వండి. పెద్ద చేప వచ్చి చిన్న చేపల్ని మింగినట్టే కదా మింగొద్దు. దట్స్ ఈవిల్ నేచర్. హైదరాబాద్లో అలా జరుగుతుంది, వేరు వేరు చోట్ల అలా జరుగుతుంది. పెద్ద సంఘాలు చిన్న సంఘాలు మింగివేస్తున్నాయి. ఇది కాదు చర్చ్ గ్రోత్. దిస్ ఈజ్ నాట్ బిబ్లికల్ చర్చ్ గ్రోత్. సంఘాలు దేవుని కృపను బట్టి క్షేమాభివృద్ధి నొందుతూ ప్రతిసారి అంత పెరిగింది ఇంత పెరిగిందని చెప్పుకొని సంఖ్య చూసుకొని పొంగిపోయే వాళ్ళగా ఉండొద్దు. దీన్ని బట్టి అతిశయించొద్దు, ఆనందించొద్దు. మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని కన్ఫర్మ్ చేసుకోండి, దాన్ని బట్టి ఆనందించండి. కానీ దెయ్యాలు మాకు లోబడ్డాయని సంఘాలు కట్టుకున్నాం, ఇన్ని డిజిటల్ చర్చెస్ 40 పెట్టుకోవాలనుకుంటున్నాం, ఇది మా ఆశయం అంటే ఇవన్నీ భౌతికమైన ఆశయాలు, మీ సొంత ఆశయాలు కానీ స్వర్గాశయాలు కాదు ఇవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం. స్థానిక సంఘంలోంచి మీరు చెదిరిపోకుండా స్థిరంగా ఉండాలి. కాబట్టి దానికి కావాల్సిన ఏదైనా స్పిరిచువల్ గైడెన్స్ కావాలంటే నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకోసమే ఈ కార్యక్రమం ద్వారా వేరే సంఘాల వాళ్ళని కలెక్ట్ చేసుకునే కార్యక్రమం కాదు. అందుకనే మీ సంఘ ఆరాధన ఎప్పుడు పెట్టడం లేదని అడుగుతున్నాను. ఎందుకు? మా సంఘ ఆరాధన 9 గంటలకు జరుగుతుంది, నేను చెప్పకుండానే చెప్పాను. అలాగే 9 గంటలకు మీరందరూ మీ స్థానిక సంఘాలు వదిలిపెట్టేసి రమ్మని నేను ఎప్పుడు చెప్పడం లేదు. ఒక ఆయన హైదరాబాద్లో ఉండి చెప్తున్నాడు, 3 వారాలు మీ సంఘాలకు వెళ్ళిపోండి, 1 వారం మా దగ్గరికి వచ్చి చూడండి. ఏంటి చూసేది ఏముంది అక్కడ? ఆ విధానం ఎంత వాక్యానికి విరుద్ధమైన విధానం, ఎంత మోసపూరితమైన విధానం. దయచేసి మీ స్థానిక సంఘాలని జయించువాడు తండ్రి ఆలయంలో స్తంభంగా ఉంటాడు, వాడు ఎన్నటికీ వెలుపలికి పోడు. జయ జీవితం కలిగిన వాళ్ళు ఆ సంఘానికి పరిగెత్తరు. జయ జీవితం లేనివాళ్లే. నాకు తెలిసినట్టు ఒక సహోదరి ఆమె ప్రభునందు నిద్రించింది. ఆమె 10-15 సంఘాలు మారింది. దేనికి? పర్ఫెక్ట్ చర్చ్, పర్ఫెక్ట్ పాస్టర్ కావాలని కోరుకుంటారు. పర్ఫెక్ట్ బిలీవర్గా మీరెందుకు మారకూడదు? పర్ఫెక్ట్ చర్చ్ మెంబర్గా మీరెందుకు మారకూడదు? సరే, వీటిలోకి వెళ్ళలేదు. నిన్న మనం ఆలోచించిన మాట కొట్టేటువంటి దేవుడు, స్ట్రైకింగ్ గాడ్. అవర్ సేవియర్ ఇస్ ఎ స్ట్రైకింగ్ గాడ్. మనము if we act against the law, the word of God, then he will strike us. అంతేకాకుండా if we were against the people appointed by God, then he is against us or he strikes us.
మూడవదిగా దేవుని వాక్యము, ఇఫ్ వీ డోంట్ ఇంటర్ప్రెట్ ఆర్ రైట్లీ డివైడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ దెన్ హీ విల్ స్ట్రైక్. నాలుగవదిగా, వెన్ వీ హిట్ అగైనెస్ట్, వెన్ వీ కిక్ అగైనెస్ట్ గాడ్స్ పీపుల్, హీ వుడ్ స్ట్రైక్ అస్ అని 4 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ధర్మశాస్త్రానికి విరోధముగా ప్రవర్తించినప్పుడు ఆయన మనల్ని కొడతాడని, దేవుడు నియమించిన వారిని నిందిస్తూ దూషిస్తూ అనవసరమైన నిందలు చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని కొడతాడని, సత్యవాక్యాన్ని సరిగా విభజించకపోతే ఆయన మనల్ని కొడతాడని, అరుణోదయము కల విధంగా చేస్తాడని, అలా చేసి మనల్ని అలా చేయడం కొట్టడంతో సమానమే, కొట్టడం కన్నా ఎక్కువే. నాలుగవదిగా, సౌలు దేవుని ప్రజలను హింసించి సంపాదించుకుందంటూ ఏమీ లేదు. అలా హింసించడం తనకొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కలుగు చేసింది, అకాలములో పుట్టినట్టుగా భావింపజేసింది, తాను అపోస్తలుడుగా ఉండడానికి యోగ్యుణ్ణి కాదేమో అన్న ఆలోచన విధానం కూడా, అతిశయించకూడదేమో అన్న విధంగా అతని ఆలోచన విధానాన్ని నడిపించింది. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించాను నేను. హి వాస్ రియల్లీ సారీ ఫర్ ద పర్సిక్యూషన్. అతడు చేసినటువంటి యూదా మతములో ఉండి చేసినటువంటి ఆ మత ఛాందసవాదాన్ని, ఆ రిలీజియస్ ఫెనాటిసిజంను బట్టి తనెంతో బాధపడ్డాడు. తన మరణ సమయంలో, మరణానికి ముందు కూడా ఎంతగా దేవుని సంఘాన్ని హింసించిన వాడిని, దేవుని సంఘం కోసం ఎన్ని హింసలు అనుభవించిన వాడిని అని తన యొక్క ట్రాన్స్ఫర్మేషన్, తన జీవిత ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని ఉంటే, ఒక్కసారి సింహావలోకనం చేసి ఉంటే ఇవన్నీ గుర్తొచ్చిండేవి. నా కుమారుడా తిమోతి, నేను జైల్లో ఉండి వీటన్నిటిని ఆలోచిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై పాస్ట్. వెన్ ఐ లుక్ ఇన్ టు మై బ్యాక్, how notorious, how crooked man I am, how wretched man I am, but God saved me. Timothy, you have good background. You are not a persecutor like me. నాలాగా నిందకుడివి లేదా నిందించేవాడి, దోషకుడి, హానికారుడి కాదు. యు ఆర్ గుడ్, బట్ ఐ వాస్ బ్యాడ్. అయ్యో, అలా చేయకుండా ఉంటే అంత బాగుండేదని బాధపడి ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రపు వాక్యాన్ని, ప్రమాణ వాక్యాన్ని సరిగా బోధించాలి. దేవోక్తులను బోధించినట్టు బోధించాలని ఆరంభంలో చెప్పాను. మన ఇష్టానుసారంగా బోధించి డిబేట్ల కోసం బోధించినట్టు, డిబేట్లు కాదు. డిబేట్ ఎందుకు? డిక్లేర్ చేయండి, అనౌన్స్ చేయండి, ప్రొక్లైమ్ చేయండి అని చెప్పాడు. కానీ డిబేట్లు దేనికి? వాళ్ళతో వీళ్ళతో డిబేట్లు మనకెందుకండి? ఇదిగోండి, ఇది దేవుని వాక్యం. దేవుడు నాకు దేవుని వాక్యంలోంచి కలిగించిన అవగాహన, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లోంచి, నేను దేవుని దగ్గర నుంచి పొందుకున్న దాంట్లోంచి, నాకు లభించబడిన దాంట్లోంచి నేను బోధిస్తున్నాను. దట్స్ ఎనఫ్. నాకేవో మర్మాలు తెలియకపోవచ్చు, సో వాట్, అయితే మాత్రం ఏంటి? నీకు ఈ మాటలు వింటే నీకేదో పెద్ద మర్మాలు తెలియకపోవచ్చు, దానివల్ల నష్టమే లేదు. ఎరిగి ఉన్న వాటిని మనం ఎంత ఎరిగి ఉన్నామని కాదు, ఎంత ఎరిగిన దాన్ని అన్వయించుకున్నామనేదే ప్రాముఖ్యమైన విషయం. ఎంత ఎరుగుతున్నామని కదా, ఎరుగుతున్న దాంట్లోంచి, ఆ ఇన్ఫర్మేషన్కి ఎంత ఇన్సైట్ తెచ్చుకుంటున్నాం, ఆ ఇన్సైట్స్లోంచి మన లైఫ్ని మనం ఇల్యూమినేట్ చేసుకుంటున్నాం అనేది ప్రాముఖ్యం. ఈరోజు నాకు అంత తెలుసు, ఎంత తెలుసు, నేను ప్రకటన గ్రంథంలో ఎక్స్పర్ట్ని, నేను పలాని పాత నిబంధనలో ఎక్స్పర్ట్ని, నేను న్యూ టెస్ట్మెంట్లో ఎక్స్పర్ట్ని, నేను ప్రత్యక్ష గుడారం బోధించడంలో ఎక్స్పర్ట్ని అని ఇలాగా కొంతమంది బోధకులు ఉన్నారు. ఒకడు బోధించినట్టుగా దేవోక్తులను బోధించాలి, దయ్యపు ఉక్తులను కాదు, దైవజనుల ఉక్తులను బోధించడం కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించిన విషయాలు 4 విషయాలు మనం ఆలోచించాలి నేటి ఎపిసోడ్లో. రండి, మనకు సమయం ఇంకా కొద్దిగా ఉంది కనుక మనం దేవుని మాటలు వినాలి. ఈరోజు కూడా మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. స్తోత్రం. పౌలు అతన్ని చూస్తున్నప్పుడు గోడకు కొట్టిన పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రం విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా నేను. చాలండి, స్తోత్రం. పౌలు అతన్ని చూచి, కొట్టమని చెప్పినటువంటి ప్రధాన యాజకుడైన అననీయాను చూచి, అతను ఎవరో తెలియదు, ఎవరు చెప్పలేదు, నో ప్రాబ్లం.
అతడు ఎవరైతే మనకేంటి? మన ముందున్న ఆడియన్స్ ఎవరైతే మనకేంటి? ఆ తేరు చూసినప్పుడు యాజక వస్త్రాలు అతనిలో కనిపించకపోవచ్చు. అతనితో అంటున్నాడు, కొట్టమని చెప్పావే, అతనికి ఒక చూపులో లోపం ఉన్నా కానీ వినికిడిలో మాత్రం ఏం లోపం లేనట్టుగా ఉంది. అతను చూచి సున్నము కొట్టిన గోడ, సున్నము వెలిసిపోయిన గోడ అని కాదు, సున్నము కొట్టబడినట్లుగా ఉన్నటువంటి కొత్త గోడలాగా కనిపిస్తున్నటువంటి పాత గోడ, కొన్ని మరకలను కవర్ చేసి కప్పివేసినటువంటి సున్నం వేసిన వైట్ వాష్డ్ వాల్, సున్నం కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టిన గోడను దేవుడు కొడతాడు. గోడ కొడితే గోడ కూలిపోతుంది. కొంతమంది కరాటే బ్లాక్ బెల్ట్ లేదా వేరే బెల్ట్లు కలిగిన వాళ్ళు కొన్ని బ్రిక్స్ని కొడుతుంటారు, అవి విరిగిపోతుంటాయి, ఇటుకలను కొట్టినప్పుడు విరిగిపోతుంటాయి. కొంతమంది గోడలు కొడతారు, బాక్సర్స్ కావచ్చు, అలా కొట్టినప్పుడు అవి పడిపోతుంటాయి, కూలిపోతుంటాయి. దేవుడు కొడతాడట. దేన్ని కొడతాడు? గోడను కొడతాడు, గోడ లాంటి వ్యక్తిని కొడతాడు. సున్నము కొట్టబడిన గోడని కొడతాడు. అంటే మామూలు గోడని కొట్టనే కాదు, మామూలు గోడలాగా ఉన్న మనుషులు ఉన్నారు, సున్నము కొట్టిన గోడలాగా ఉన్న మనుషులు ఉన్నారు, సున్నం కొట్టించుకోవడానికి ఇష్టం లేని గోడల లాంటి మనుషులు ఉన్నారు. ఇష్టం లేని మనుషులు గోడ లాంటి వాళ్ళే. ఇంటి గోడ కావచ్చు, మొండి గోడ కావచ్చు, అప్పుడే కట్టబడిన గోడ కావచ్చు. నెహెమ్యా కట్టబోతున్న గోడను చూసి తోబియా, సన్బల్లతు, గెషెము వీళ్ళు పరిహాసం చేశారు, జోక్లు వేశారు. ఒకవేళ ఒక నక్క దాని మీద నుంచి ఎగిరిపడినా, చిన్న నక్క, ఒక గుంట నక్క దానిలోంచి ఎగిరిపడినా కానీ దాని మీదుగా జంప్ చేస్తే ఎందుకు వస్తుంది అక్కడికి నక్క? ఒకవేళ దూకింది అనుకుందాం, దూకితే ఆ గోడ పడిపోద్ది. అంటే మీ గోడ అంత బలహీనమైనదని వాళ్ళు జోక్ చేశారు, మాక్ చేశారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని మన ముందు పోకూడచ్చు, మంచిదండి, మంచి వాక్యం చెప్పారంటే మంచిదండి మంచిదండి అని చెప్పొచ్చు. బయటికి వెళ్ళి వెనక్కి వెళ్ళి అబ్బో మన గురించి మాట్లాడుకునే మాటలు అంతా ఇంత కాదు, చాలా ప్రమాదకరం. అలా ఉండొద్దు. ముందు ఏం మాట్లాడారో వెనకాల కూడా అదే మాట్లాడారు. ఎలా ఉంది ప్రసంగం? యా ఓకే, ఇంకా యవనస్తులు అయితే బాబు ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ కావాలనా అన్నట్టు మాట్లాడతాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం, సున్నము కొట్టిన గోడ లాంటి వాళ్ళు. ఒక మనిషిని ఉద్దేశించి గోడతో ఎలా మాట్లాడగలడు? ప్రధాన యాజకుణ్ణి గోడతో పోల్చాడు, సున్నము కొట్టిన గోడతో. ఎవరో మతము చేత తెలుపు రంగు పులుముకున్నటువంటి, నాట్ బ్లాక్ వాల్ బట్ వైట్ వాల్, మతము వలన, సాంప్రదాయాల వలన, ఆచారాల వలన రంగులు పులుముకున్నటువంటి ప్రజలారా, మతపు రంగులు హంగులు పులుముకున్నటువంటి ప్రజలారా, మత భక్తులారా, మత ఛాందసవాదులారా, ఓ గోడ నువ్వు కూలిపోతావు ఒకరోజు. ఇది రాతి మీద రాయి నిలవకుండా ఈ గోడలన్నీ, ఈ అందమైన గోడలన్నీ, ఈ శృంగారమైన దేవాలయం అంతా, ఈ అలంకరించబడిన దేవాలయం అంతా ఒకరోజు కుప్ప కూలిపోతుంది. ఇట్ విల్ కమ్ డౌన్, ఫ్లాట్ అయిపోతుంది అని ప్రవచనం చెప్పాడు. ఏంట్రా బాబు నాయన ఇంత కఠినంగా ఉంది ప్రవచనం? మన దేవాలయాన్ని పడగొడతాడట. ఎవరు పడగొడతారు? అంత ధైర్యం ఎవరికి ఉంది? నో. రోమా సామ్రాజ్యం ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా పరిపాలిస్తుంది. మనల్ని ఎవరండి పడగొట్టేది? నో, వీ డోంట్ బిలీవ్. వి విల్ స్టాండ్. దేవాలయం నిలబడుతుంది అంతే. యేసు చెప్పిన మాటలు ఎవరు నమ్మొద్దు, అదంతా అబద్ధం. ఒకవేళ సిలోయం గోపురం కూలిపోయి ఉండొచ్చు, అంత మాత్రం చేత యెరూషలేము కూలిపోద్దని బోధిస్తున్నాడే. యెరూషలేము ముట్టడి చేయబడుతుందని, అటాక్ చేయబడుతుందని చెప్తున్నాడే, ప్రవచిస్తున్నాడే. దట్స్ రాంగ్. వీ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రవచనం నెరవేరుతుంది. దేవుడు చెప్పిన మాట తప్పక నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట సున్నము కొట్టిన గోడ అని చెప్తున్నాడు. మన టైటిల్ దేవుని తీర్పు, ద జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్. జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ గాడ్ అని కాదు, దేవుని యొక్క న్యాయ తీర్పు జరిగేటువంటి చోటును గురించి కాదు. ధవళవర్మ సింహాసనం గురించి, భేమా సీట్ను గురించి నేను మాట్లాడడం లేదు. దేవుని యొక్క తీర్పును గురించి మాట్లాడుతున్నాను. దీనికి సంబంధించిన 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. దేవుడు నిన్ను కొట్టును.
దేవుడు కొట్టగలడు, ఎవరినైనా కొట్టగలడు. కొట్టడానికి అనుమతించాడు దేవుని సంఘాన్ని. 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు, 9వ అధ్యాయంలో కట్టడానికి అనుమతించాడు. కట్టిన వాని చేతనే లేకపోతే కొట్టిన వాని చేతనే కట్టించాడు దేవుడు. కొట్టింది పౌలే, కట్టింది పౌలే. దేవుని స్తోత్రం. యెరూషలేమును కట్టించువాడు ఆయన. నీ జీవితాన్ని కట్టేవాడు ఆయన. కొట్టబడ్డానికి దేవుడు అనుమతించవచ్చు, కానీ కట్టబడ్డానికి కూడా ఆయన అనుమతిస్తాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడినదానా? కొట్టబడినది అది. ఇశ్రాయేలు జనాంగం కొట్టబడింది. నీ లాంఛనములతో నిన్ను కట్టుదును, నిన్ను కడతాను నేను. ఐ విల్ బిల్డ్ యూ యాజ్ యు ఆర్ కొలాప్స్డ్ అండ్ డెస్ట్రాయిడ్, యాజ్ యు ఫాలన్ డౌన్. I will build you, I will rebuild you, I will establish you, I will erect you. నిన్ను నిలబెడతాను నేను. దేవుని స్తోత్రం. కూలిపోయి పడిపోయి లేవలేని స్థితిలో మనం పడిపోయినట్టుగా ఉన్నామా? దేవుడు మనల్ని రోగశయ్యలో ఉండి బెడ్ మీదే పడిపోయామా? హీ విల్ రైజ్ యూ. నిన్ను లేపే దేవుడు, నిన్ను రేపే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు. కొట్టే దేవుడి గురించి నన్ను మనం చెప్పుకున్నాం. ఈరోజు దేవుని తీర్పును గురించి ఆలోచిద్దాం. దేవుడు కొట్టడం అంటే జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, లవింగ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క ప్రేమ ఉంది, అదే సమయంలో దేవుని యొక్క తీర్పు ఉంది. దేవుని యొక్క వ్యక్తిత్వాలు ఒకే నాణ్యములో పెట్టగలిగితే ఒకవైపు ప్రేమ, ఒకవైపు తీర్పు, రెండు కావాలి, రెండు అవసరమే. దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి తప్పును తప్పుగా చూపిస్తూ, తప్పును సరిచేసుకునే అవకాశం కల్పిస్తూ, తప్పుకు శిక్షను కూడా విధిస్తున్నాడు. ఈజ్ అ లవింగ్ గాడ్, అట్ ద సేమ్ టైమ్ ఈజ్ అ జడ్జింగ్ గాడ్. అనగా లవింగ్ గాడ్ కాబట్టి హెవెన్ ఉంది, హేటింగ్ గాడ్ కాదు, జడ్జింగ్ గాడ్ కాబట్టి, జడ్జ్ చేస్తాడు కాబట్టి ఒక హెల్ ఉంది. హెవెన్ ఉంది, హెల్ ఉంది. హెవెన్ ఎంత వాస్తవమో హెల్ అంత వాస్తవం. గాడ్ ఎంత వాస్తవమో డెవిల్ అంతే వాస్తవం. హోలీ స్పిరిట్ ఎంత వాస్తవమో ఈవిల్ స్పిరిట్ అంతే వాస్తవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక జీవితం ఎంత వాస్తవమో నిత్యత్వం అంతే వాస్తవం. మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండో రాకడ అంతే వాస్తవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 మాటలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమా 16:20. స్తోత్రం. సమాధానకర్తయగు దేవుడు, ద గాడ్ ఆఫ్ పీస్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంట? సాతాను మిమ్మల్ని అందరినీ తొక్కేస్తాడని కాదు, రాత్రుల మీద నిద్రపోతున్నాడు మీ గుండెల మీద కూర్చొని తొక్కేస్తాడని కాదు. అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. అండ్ ద గాడ్ ఆఫ్ పీస్ విల్ స్విఫ్ట్లీ పౌండ్ సాటాన్ టు ఎ పల్ప్ అండర్ యువర్ ఫీట్. స్తోత్రం. ద గ్రీక్ వర్డ్ సంట్రిబో మీన్స్ టు బీట్ అప్ టు సమ్వన్ టు ఎ జెల్లీ. కీర్తన గ్రంథం 60:17లో రెఫరెన్స్ కూడా చెప్పబడింది, దాన్ని చూడడం లేదు. అనగా దేవుడు త్వరగా సాతానుని మీ చేత తొక్కించి ఒక గుజ్జుగా చెత్త కొట్టిస్తాడు. ఆ రోజుల్లో గానుగులు ఉంటాయి, గానుగులో ద్రాక్షాలు గుత్తులుగా వేస్తారు. క్రషింగ్కి స్టోన్స్కి బదులుగా మనుషులే దిగి తొక్కుతుంటారు కాళ్ళతో తొక్కబడుతున్నప్పుడు రసం ఒకవైపులోంచి వచ్చేది. ఒక అవుట్లెట్ పెట్టేవాడు దానికి, దాంట్లోంచి రసం బయటకు వస్తుంది. ఇక్కడ కూడా అదే గుజ్జుగా తొక్కి ఎవరిని? సాతాన్ని. దీన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది సాటాన్ ఈజ్ అండర్ మై ఫీట్ అని తొక్కడం అవి చేస్తుంటారు. నువ్వు తొక్కితే ఏం తొక్కావు? నీకెందో నేలను తొక్కావు, కానీ సాతాన్ని ఎలా తొక్కగలవు? ఆత్మలో జరగాల్సిన కార్యం అంతవరకు, కానీ లిటరల్గా జరగాల్సిన కార్యం కాదు. సాతానును దేవుడు చితక తొక్కిస్తాడు. సంట్రిబో అనే ఆ మాట అర్థమైంది, తొక్కి గుజ్జు తీయడం, జ్యూస్ తీయడం అని కాదు. గుజ్జుగా ముందు జ్యూస్ రావచ్చు, జ్యూస్ తర్వాత గుజ్జు వస్తుంది. అనగా సాతాను యొక్క అట్టర్ డెస్ట్రాయల్, అది అనమాట అక్కడ జరుగుతున్న విషయం. దేవుడు శిక్షిస్తాడు. నంబర్ 1, దేవుడి యొక్క జడ్జిమెంట్లో భాగంగా దేవుడు శిక్షిస్తాడు. సాతాన్ని శిక్ష. రోమా పట్టణములోని సంగమా, దేవుని పరిశుద్ధులారా, దేవుడు సాతాను ఇంతకుముందు మిమ్మల్ని తొక్కాడు, ఇప్పుడు మీరు సాతాన్ని తొక్కరు. సాతాను మీద డామినేషన్ మీకు వస్తుంది, డొమినియన్ మీకు వస్తుంది. రెండో విషయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం.
నాశనమే వారి అంతం. నాశనమే కొందరి అంతం, అందరి అంతం కాదు, వారి అంతం. నిత్య నాశనమే అనగా నిత్య నరకమే వారి అంతం. దేర్ డెస్టినీ ఇస్ హెల్. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. కొందరికి కడుపు దేవుడు, ఉదర దేవుణ్ణి సేవిస్తున్న వాళ్ళు. ఉదరం కలిగిన దేవుడు అని కాదు, తమ ఉదరాన్నే దేవుడిగా భావించి సేవించి ఆ దేవుడు సేవ చేస్తున్నారు. ఆ దేవుడికి బిర్యానీ, ఆ దేవుడికి పలహారాలు, ఆ దేవునికి కావాల్సిన జ్యూసెస్, ఆ దేవునికి కావాల్సిన డ్రింక్స్, ఆ దేవుని సంతోషపరచడమే పరమావధిగా భావించేటువంటి వాళ్ళు. స్తోత్రం. రెండో విషయము, దేవుడు నాశనం చేస్తాడు ఎవరిని? 17వ వచనంలో మనం గమనిస్తే 3వ అధ్యాయం 17వ వచనంలో, దాని ముందు వచనంలో కొంతమంది సిలువకు శత్రువులుగా, కొంతమంది దుర్బోధకులను ఉద్దేశించి చెప్తున్నాడు. సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నవారు, దుర్బోధలు చేస్తున్నవారు, సున్నతి సువార్తను బోధిస్తున్నవారు, వీరిని ఉద్దేశించి చెప్తున్నాడు నాశనమే వారి అంతం. నిత్య జీవం కాదు వారి అంతం, నాశనమే వారి అంతం. అనగా దేవుడు నాశనం చేస్తాడు. హీ విల్ డెస్ట్రాయ్. సృష్టించిన దేవుడు నాశనం చేయగలడు, నిర్మించిన దేవుడు నిర్వహిస్తాడు, నిర్వహించిన దేవుడు నాశనం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన నూతన యెరూషలేమును కట్టిస్తూ ఉన్నాడు, సియోనును కట్టిస్తూ ఉన్నాడు. దాంట్లో కళ్ళలేదు రండి. మూడో విషయము, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తన గతాన్ని గురించి ఆలోచించుకుంటూ, తన మరణం కోసం సిద్ధపడుతూ అపోస్తలుడైన పౌలు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు. యూ నీడ్ టు నో దట్ అలెగ్జాండర్ ద జ్యువెలర్. అలెగ్జాండర్ ద జ్యువెలర్ అన్న చోట ద వర్డ్ యూజ్డ్ హియర్ ఆల్సో ఏ సిల్వర్ స్మిత్, బ్లాక్ స్మిత్ ఆర్ కాపర్ స్మిత్. ఏ స్మిత్ అయినా కావచ్చు, సిల్వర్ స్మిత్, బ్లాక్ స్మిత్, కాపర్ స్మిత్, అలెగ్జాండర్ స్మిత్. సరే, ఏదేమైనప్పటికీ అలెగ్జాండర్ అంటే ప్రొటెక్టర్ ఆఫ్ మెన్, మెన్ ప్లీజర్, మనుషులను సంతోషపరిచేవాడు, మనుషుల్ని సంరక్షించేవాడు అని అర్థాలు ఉన్నాయట. యూ నీడ్ టు నో తిమోతి, నువ్వు తెలుసుకోవాలి, దట్ అలెగ్జాండర్ ద జ్యువెలర్ అనగా ఈ ఆభరణాల పని చేసేవాడు, నగల పని చేసేవాడు, నెగిషి పని చేసేవాడు, లేకపోతే గోల్డెన్, లేకపోతే సిల్వర్, లేకపోతే ఏదైనా, హ్యాస్ డన్ మీ గ్రేట్ హార్మ్. మే అవర్ లార్డ్ గివ్ హిమ్ వాట్ హీ డిజర్వ్స్ ఫర్ ఆల్ హీ హాస్ డన్. నాకు వ్యతిరేకంగా అతడు ఏం చేశాడో దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. నేను ప్రతీకారం తీర్చుకోదలుచుకోలేదని చెప్పాడు. దేవుని స్తోత్రం. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ప్రధాన దూత అయిన మిఖాయేలు అంటే ప్రధాన దూత అయిన లూసిఫర్ లేడు అని అర్థం. లూసిఫర్ వాస్ లాస్ట్, వాస్ థ్రోన్ డౌన్, కాస్ట్ డౌన్. అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక, ప్రభు నిన్ను కొట్టును గాక, ప్రభువుని నాశనం చేయను గాక, ప్రభు నిన్ను గద్దించును గాక. మే గాడ్ రిబిక్ యు. కాబట్టి దేవుని తీర్పు ఉంది. దేవుని తీర్పు కొరకు మనం, పరిశుద్ధాత్మ దేవుడు తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. ఆయన యొక్క ఒప్పుకోలు ప్రకారం తీర్పును అంగీకరిస్తూ, తీర్పు తగిన విధంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.